చిన్నపిల్లలతో డాన్సులు చేయించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా విద్యాధికారికి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత రాజకీయ అరంగేట్రంలో మొదటి అడిగే తప్పటడుగు వేశారని, చిన్నపిల్లలను డాన్స్ పేరుతో మానసికంగా శారీరకంగా హింసిస్తున్న విద్యా సంస్థ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నామని ఐక్యవేదిక నాయకులు హరిప్రసాద్ అన్నారు. నెల 1వ తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చైర్మన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు. మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు. అభం శుభం తెలియని పిల్లలతో, ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్స్ చేయించడం, వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం, అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి, ఈరోజు మాకు ఒకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు, మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా 60 మంది విద్యార్థులను ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డాన్సులు వేయించడం, స్టెప్పులు వేయించడం అంటేనే ఆ పిల్లలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రోజు డిఓ గారికి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ కుల సంఘాల పక్షాన. అయ్యా డిఓ గారు, మీరు వారి మీద, ఎందుకంటే పిల్లల్ని రాజకీయ వేదికల మీద వాడి పిల్లల్ని సెలవు దినం అయినప్పటికీ కూడా పిల్లలను హింసిస్తూ, శారీరకంగా మానసికంగా హింసిస్తూ వారిని తీసుకొని వచ్చి వేదిక మీద డాన్సులు వేయించినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల మీద చైర్మన్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము చూస్తాం ఒక 4-5 రోజులు వారు చర్యలు తీసుకుంటారా లేదా. వారు చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం. ఆ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం మేము హ్యూమన్ రైట్ కమిషన్ ఆశ్రయిస్తాం, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆశ్రయిస్తాం. ఏం చదువుతలేరు నీ సంస్థలో, లక్షల రూపాయలు ఫీజులు కట్టి నీ సంస్థలో పనిచేస్తే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ఫంక్షన్లో డాన్సులు స్టెప్పులు వేయిస్తావా? నువ్వు వాళ్ళను ఒక డాన్సర్లుగా వాడతావా? నువ్వు మొదటి నుండి చేసింది కూడా అదే. నువ్వు రాజకీయ రంగ ప్రవేశం చేయి, మేము అందరం కూడా స్వాగతిస్తాం. ప్రజలు కూడా నువ్వు రావాలనే చూస్తున్నారు. ప్రజలు కూడా నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నువ్వు పోటీ చేయాలి, పోటీ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల రక్త మాంసాన్ని తిన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ సంస్థ. ఈరోజు నువ్వు లక్షల రూపాయలు, నీ దగ్గర 1వ తరగతి చదివే పిల్లగానికి ₹1,00,000 ఫీజు వసూలు చేస్తా ఉన్నావు. ఈరోజు దోపిడీ చేసిన విద్యా సంస్థలను, విద్యా వ్యవస్థ